హాయ్ నమస్తే ఏబీ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. తెలుగమ్మాయి డింపుల్ హయతి భర్త మహాశైలకు విజ్ఞప్తి చేస్తుంది. మరి ఆవిడ చేసే విజ్ఞప్తి ఏంటి? సంక్రాంతికి స్క్రీన్ మీద తను చెప్పిన ఆ విజ్ఞప్తిని ఎంతమంది భర్త మహాశైలు ఓన్ చేసుకుంటారో మనం చూడాల్సి ఉంది. మరి ఆ విజ్ఞప్తి ఏంటో ఇప్పుడు హైతిని అడిగి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హైతి. హాయ్ నమస్తే. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, టీజర్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళబోయే ముందుగా నీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, మీకు కూడా. సో 2026 అవును, ఎంటర్ అయ్యాం. సో ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది? తెలీదు, నేను ఎక్సైటింగ్గానే ఉన్నాను. సో ఫస్ట్ సంక్రాంతికి రిలీజ్ కాబట్టి లెట్స్ సీ, ఫింగర్స్ క్రాస్డ్. 25 ఎలా ఉంది? లాస్ట్ ఇయర్ ఎలా గడిచింది? నాట్ వెల్ అండి. మై హెల్త్ కెప్ట్ మీ ఇన్ మై పేస్. సో మొత్తం రీవర్కింగ్ ఆన్ మై హెల్త్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్. సో అలా గడిచింది. కెరియర్ పరంగా? కెరియర్ ఐ బీన్ షూటింగ్ దిస్ ఫిలిం, ఇది అండ్ శర్వానంద్ గారి సినిమా చేస్తున్నాను. అండ్ 2 films I've been back to back shooting, so I've been busy. Yeah, సో అవన్నీ ఇప్పుడు రేపు 26కి రిలీజ్ అవుతాయి. సో లెట్స్ సీ. సో సంక్రాంతి ఒక తెలుగు వాళ్ళందరికీ ఇష్టమైన పండగ. పండగకి సో ఆడియన్స్ ముందుకు రాబోతున్నావు కదా? అవును. సో యాక్చువల్లీ మేమైతే రారేమో అనుకున్నాను, బట్ ఆటోమేటిక్ ప్రమోషన్ స్టార్ట్ అయినాయి. ఫస్ట్ నీ ఇంటర్వ్యూతోనే ఈ సినిమాకి ప్రచారం అనేది మొదలవుతుంది. సో ఏంటి భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటున్నావు, ఏంటి? భర్త మహాశైలకి విజ్ఞప్తి అంటే టైటిల్ కొత్తగా ఉంది కదా, అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి తెలుగు టైటిల్. సో అండ్ అది కాకుండా నా క్యారెక్టర్ కూడా మంచి క్యారెక్టర్. ఇందులో బాలామణి నా క్యారెక్టర్ పేరు. సో మంచి రిలేటబుల్గా, అందరి వైఫ్స్కి రిలేటబుల్గా ఉండేలాంటి క్యారెక్టర్. నేను ఇంతకు ముందు చేసిన దానికంటే కొత్తగా ఉంటుంది. ద గర్ల్ నెక్స్ట్ డోర్, ఎట్ ద సేమ్ టైం కొంచెం ఇండిపెండెంట్, చాలా రిలేటబుల్గా ఉండే, ఇప్పుడున్న జనరేషన్లో అందరికీ రిలేటబుల్గా ఉండే క్యారెక్టర్. సో ఐఎమ్ ఎక్సైటెడ్. సో ప్రజెంట్ జనరేషన్కి రిప్రజెంటేటివ్ ఉంటుందని క్యారెక్టర్? అవునండి, చాలా. ఎందుకంటే ఇప్పుడున్న మన ఈ రిలేషన్షిప్స్, వైఫ్ అండ్ హస్బెండ్, తర్వాత బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, అంత స్టెబిలిటీ లేని ఒక రిలేషన్షిప్స్ అయిపోయినాయి కదా. సో ఈ సినిమా కూడా దో వైఫ్ గర్ల్ ఫ్రెండ్ ఇది ఒక పాయింట్ కామన్ అయినా, ఇప్పుడున్న సందర్భాల్లో ఎలా ఉంటున్నారు రిలేషన్షిప్స్లో, ఏం జరుగుతుంది, అలాంటి ఒక రిలేటబుల్ దీని మీద తీసిన సినిమా. సో నాకు కూడా రిలేట్ అవుతారు చాలామంది క్యారెక్టర్కి. యా, అంటే ఇప్పుడున్న సొసైటీలో ఫిమేల్ డామినేషన్ ఎక్కువగా ఉందిగా? అలా ఏమీ చెప్పలేము, అంటే డామినేషన్ అని చెప్పలేము. కాకపోతే అందరికీ వాయిస్ ఉంది. అంటే ఏ పరంగా, ఏ వృత్తికి ఆ వృత్తి. వైఫ్ వాయిస్ ఎక్కువ ఉంది, హస్బెండ్స్ కి లోగా ఉంది. సో ఈ సినిమాలో కూడా అలాగే ఉంటుందా అని? అది మీరు 13th దాకా వెయిట్ చేసి చూడాలి. సో లేదు, అంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఇప్పుడు సొసైటీలో అందరికీ ఒపీనియన్స్ ఉన్నాయి. సో ఇట్స్ నాట్ లైక్ మేల్ ఫీమేల్ ఈక్వాలిటీ మీద నడుస్తుంది. అక్కడ ఇక్కడ ప్రోస్ అండ్ కోన్స్ ఉన్నాయి. సో సినిమాలో కూడా మీకు అదే చూపిస్తాం ఎలా ఉంటుంది అని. సో మరి అసలు ఏంటి మీరు చేసే విజ్ఞప్తి ఏంటి? 13th దాకా వెయిట్ చేయాలి. 13th దాకా అంటే మరి అదే కదా, అది కనీసం కొంతైనా ఆడియన్స్కి చెప్పాలి కదా. అదే లైక్ ఐ సెడ్, మీకు రిలేటబుల్ ఈ రిలేషన్షిప్స్ మీద ఎట్లా ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు ద టైటిల్ ఇట్ సెల్ఫ్ వైఫ్ మీద, అంటే మీరు టీజర్ కూడా చూస్తుంటారు, అందులో కూడా వైఫ్ అని చెప్పి. సో సగం టైం అంటే ఎలా అంటే ఫన్నీ వేలోనే తీసుకురావడానికి ట్రై చేసాం. ఏదో చెప్పాలని కాదు, ఫన్నీ వేలో కామెడీ జనరేట్ చేస్తూ విత్ సో మెనీ యాక్టర్స్, సునీల్ గారు, వెన్నెల కిషోర్ గారు, సత్య, గెటప్ సీను గారు, అలాగే డిజిటల్లో ఫాదర్ గారు, అందరూ మంచి కామెడీ జనరేట్ చేస్తూ తీసిన సినిమా. అండ్ రవితేజ గారి కామెడీ, ఐ థింక్ సో టైటిల్ వినగానే ఇది ఒక 100% ఎంటర్టైన్మెంట్ మూవీ అనేది అర్థమైపోద్ది. దానితో టీజర్ వచ్చిన టీజర్ కూడా అది
అదే కరెక్ట్ అని అనిపిస్తుంది కదా. అవును సో త్రూఅవుట్ ద ఫిలిం మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంటుందా ఎలా? అవును త్రూ ద ఫిలిం మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎక్కడ మీకు ఐఎమ్ హోపింగ్ దట్ యు డోంట్ ఫీల్ ఎనీ బోర్డ్ ఆర్ ఎనీథింగ్. ఎక్కడికక్కడ కావాల్సిన సాంగ్, కావాల్సిన రిలేటబుల్గా ఉండే సాంగ్స్, తర్వాత డెఫినెట్లీ మాకు ఇంకొక మాస్ నెంబర్ ఉంది, అందులో కూడా ముగ్గురం డాన్స్ చేస్తున్నాము. సో ఐ థింక్ అది కూడా మంచి మాస్ నెంబర్. సో డెఫినెట్లీ యూ లవ్ ఇట్. యా పాట గుర్తుందా మాస్ నెంబర్? యా మంచి మన బీమ్స్ తెలంగాణ జానపదాలు ఉంటాయి కదా, ఐ థింక్ యు నో బీమ్స్. అయ్యో నేను పాడలేనండి. సో ఏం ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనుకోవాలా ఎలా? ఇది కాదు, ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు. లవ్ స్టోరీ కాదు, ట్రయాంగిల్ స్టోరీ అంటే వైఫ్ హస్బెండ్ లవరు. అంటే లవర్ కూడా కాదు యాక్చువల్లీ. సో అది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది అదే, అంటే వాట్ ఏంటి ఎట్లా అనేసి. సో అది నేను చెప్పలేను. సో లవర్ అనుకొని భార్య అనుమానపడి భర్తను వేధించే సబ్జెక్టా ఎలా? కాదు. సో అదే అంటున్నా, అంటే ఇప్పుడు అసలు తనకి మీరు టీజర్లో తనకి అసలు తెలీదు. షీఈస్ అ వెరీ ఇన్నసెంట్ అండ్ యట్ ఇండిపెండెంట్ ఉమెన్. అంటే తను హస్బెండ్ని బాగా చూసుకుంటుంది, తర్వాత షీ ఈజ్ వెరీ పొసెసివ్, అలాంటి ఒక రోల్. బట్ డెఫినెట్లీ మేము ఇందులో సినిమాలో అషిక క్యారెక్టర్ రోల్ మేము ఇద్దరం కొట్టుకోవడం అట్లాంటివి ఏమీ లేవు. సో వీఆర్ లైక్ వెరీ సిస్టర్స్ లానే ఉంటాం. సో అది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది ఎలా ఏంటి అని. రవితేజ గారితో సెకండ్ టైం ఎలా తనతో వర్కింగ్? అంటే అఫ్ కోర్స్ తన ఎనర్జీని మ్యాచ్ చేయాలంటే చాలా కష్టం. అవును. సో సెకండ్ టైం తనతో కలిసి యాక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా అంటే ఎలా చెప్పాలి, ఐఎమ్ వర్కింగ్ ఆయనతో సెకండ్ టైం పనిచేయడం చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఎందుకంటే రెండో సినిమాకి నాకు చాలా ఈజీ వచ్చింది ఆయనతో. బికాస్ ఫస్ట్ టైం మేము ఆల్రెడీ వర్క్ చేసాం, ఐమ్ నోన్ హిమ్ ఫర్ సో మెనీ ఇయర్స్ నౌ. అండ్ ఇప్పుడు వెన్ ఐ ప్లేడ్ హిస్ వైఫ్ రోల్, అందులో కూడా ఐ డిడ్ ప్లే హిస్ వైఫ్ రోల్ ఫర్ అన్ ఇన్స్టెన్స్. ఇందులో కూడా దిస్ ఈజ్ లైక్ ఫుల్ ఫ్లెడ్జ్ డిఫరెంట్ జానర్. సో అందులో ఐ వాజ్ డిఫరెంట్ జానర్, ఇందులో డిఫరెంట్ జానర్. సో ఇందులో అయితే ఏదైనా సీన్స్ జరిగేటప్పుడు ఇలా అయితే చేసి చూడు అని చెప్పి, ఇట్లా యాక్ట్ చేయను, నువ్వు అలా కాదు డింపుల్ ఇలా చేసి చూడు. సో హీ గివ్స్ మీ లిటిల్ బిట్ ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారు. సో యా, ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ హిమ్ యాజ్ ఆల్వేస్. సో డ్యూరింగ్ షూటింగ్ మర్చిపోలేని ఇన్సిడెంట్స్ కానీ ఏమన్నా గుర్తు చేసుకోగలరా? మర్చిపోలేని ఇన్సిడెంట్స్ అలా ఏం లేదు. బట్ అద్దం ముందు సాంగ్ షూట్ చేసేటప్పుడు వీ వర్ షూటింగ్ ఫుల్ -degreesలో ఫుల్ స్నోలో షూట్ చేస్తున్నాం యాక్చువల్లీ. సో మంచి మెలడీ, నైస్ సాంగ్. ఐ వుడ్ చెరిష్ దట్ లొకేషన్స్, ఆ ప్లేస్. ఆ సాంగ్ విన్నప్పుడల్లా ఇట్ జస్ట్ అలా ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ మీ బ్యాక్ టు దట్ లొకేషన్. సో నైస్ మెమరీ దట్ ఇస్. యా. సాంగ్స్ కాకుండా సీన్స్లో కూడా మేమందరం ఇట్లా అందరూ ఒకటే సెట్లో ఉండి యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా మంచి కామెడీ సీన్స్ ఉంటాయి కదా. సో అందరికీ టైమింగ్, అందరూ సీనియర్ యాక్టర్సే. లైక్ ఐ మెన్షన్ సునీల్ గారు వింటేజ్ సునీల్ గారు లాగా కనిపిస్తారు. సో ఆయన టైమింగ్, తర్వాత కిషోర్ ఆయన టైమింగ్, సత్య, వీళ్ళందరూ మంచి కామెడీ జనరేట్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే రవితేజ గారు, అందరూ ఒక సెట్లో ఉన్నప్పుడు సడన్లీ హ్యావ్ టు డూ ఒక సీన్, తర్వాత డైలాగ్ ఇలాంటి మంచి సీన్స్ ఉన్నాయి. సో అప్పుడు వి ఎంజాయ్డ్ థరోలీ ఆఫ్ ద సెట్, ఆన్ ద సెట్ అలాగా. డైరెక్టర్ గారు గురించి ఏం చెప్తారు? కిషోర్ తిరుమల గారు. వర్కింగ్ విత్ హిమ్ ఇస్ సచ్ అ నైస్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ కూడా మీరు చూసుంటారు. వెరీ సటిల్ కామెడీ. యా నేను శైలజ ఇస్ మై ఫేవరెట్ ఫిలిం. సో ఐ లైక్ హిస్ కామెడీ టైమింగ్. ఆయన డైరెక్షన్ చేస్తూ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే ఏదైనా కామెడీ సీన్ ఆయన యాక్ట్ చేసి చూపిస్తారు. అంటే తెలియకుండా ఆయనలో ఐ థింక్ మిరాయిలో కూడా చూసాం, ఆయనలో ఒక యాక్టర్ ఉన్నారు, ఆయన చెప్తూ ఆయన యాక్ట్ చేస్తూ ఉంటారు. ఆయన సటిల్ కామెడీయే మనకు నవ్వు వస్తూ ఉంటుంది. హాఫ్ ద టైం ఆయన నరేట్ చేస్తుంటే నేను నవ్వుతూనే ఉన్నాను. సో ఆయన సెట్లో కూడా స్క్రిప్ట్ ఈరోజు ఈ సీన్ అంటే ఆయన యాక్ట్ చేసి చూపిస్తారు. ఇట్లా ఆ సటిల్ కామెడీ ఇస్ సంథింగ్ దట్ ఐ రియలీ ఎంజాయ్డ్. అండ్ లౌడ్గా కాకుండా చాలా సటిల్గా డైలాగ్స్ కానీ, ఐ థింక్ మీరు టీజర్లో చూస్తుంటారు, వదిన వాళ్ళ చెల్లి అంటే వైఫే కదా. సో ఇలాంటి చిన్న రైటింగ్స్ ఉంటాయి, అలాంటివి. ఆల్ దట్ ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ హిమ్. సో యా, సెన్సిబుల్ కామెడీ. ఎస్. సో అలాగే సుధాకర్ చెరుకూరు గారు యాక్చువల్గా
ఆయన సినిమాలు కానీ ఏదైనా లావిష్గా ఉంటాయి కదా. అవును అవును. సో ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ లావిష్గానే షూట్ చేసాం బికాజ్ వి షాట్ ఇన్ స్పెయిన్, ఆల్మోస్ట్ 1 month అక్కడ షూట్ చేసాము. అండ్ దెన్ సాంగ్స్ అక్కడ షూట్ చేసాము, అలాగే కొన్ని సీన్స్ అవన్నీ అక్కడ షూట్ చేసాం. మెజారిటీ బ్యాక్డ్రాప్ అక్కడే ఉంటుంది. అలాగే ట్రీటింగ్, ఐ థింక్ దిస్ ప్రొడక్షన్ హ్యాస్ బీన్ ఎ హోమ్ ప్రొడక్షన్ ఫర్ మీ. సో చాలా చక్కగా నా టీమ్ని నన్ను చాలా చక్కగా చూసుకున్నారు. వాళ్ళ ఇంట్లో పిల్లలా చూసుకున్నారు. దట్స్ ఆల్ ఐ కెన్ సే. యా. అషికాతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అసలు? వెరీ గుడ్. యూజువల్లీ ఇద్దరు యాక్ట్రెసెస్ ఉంటే అది ఇది అని చాలా మాట్లాడతారు, కానీ అట్లా ఏం లేదండి. నో ఎయిర్స్. లైక్ మీరు చాలామంది ప్రెస్ మీట్లో కూడా నాకు చాలా చెప్పారు, ఇద్దరు సిస్టర్స్ లాగా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ అలానే సెట్లో కూడా మేము అలానే ఉన్నాము. అలాగే సీన్స్లో కూడా ఏదో కొట్టేసుకుని అలాంటివి ఏం లేకుండా శుభ్రంగా నవ్వుకుంటూ ఆడుకుంటూ వెరీ జోవిల్ ఎన్విరాన్మెంట్ విత్ హర్. అండ్ ఐ లవ్డ్ వర్కింగ్ అరౌండ్ హర్. యా. యాక్చువల్గా ఇప్పుడు రవితేజ గారి ప్రీవియస్ ఫిలిమ్స్ కొంచెం డిసప్పాయింట్ చేసినాయి. మీకు సక్సెస్ చాలా దూరంగా ఉంది. సో ప్లస్ మైనస్ అనుకోవాలా ఈ సినిమా? ఐ డోంట్ నో అండి. సి సినిమా ప్లస్ మైనస్ మన చేతిలో ఉండదు. ఇట్స్ అబౌట్ పర్సెప్షన్. యా. సో బట్ వన్ థింగ్ ఫ్రమ్ మీ జనరలీ, వేరెవర్ ఐ యామ్ అంటే నేను ఏ సినిమా చేసినా నేను చాలా పర్టికులర్గా, అంటే నేను సినిమా చేసేటప్పుడు కూడా నా క్యారెక్టర్ కానీ లేకపోతే ఒక చిన్న పాట చేసిన ఒక చిన్న క్యామియో చేసిన హౌ వెల్ నన్ను ఆడియన్స్ పర్సీవ్ చేసుకుంటారని అనుకుంటాను. అండ్ ఇట్ ఆల్వేస్ వర్క్డ్ అవుట్ సమ్హౌ. సినిమా అంటే హిట్ అవన్నీ మన చేతిలో ఉండదు, అన్నీ అక్యూములేటెడ్గా అవుతేనే అది చేతిలో ఉంది. బట్ till now people have always loved me. Inka they know me for who I am, and I feel success ivanni long gone. Alage Raviteja garu films, I think he's a known proven star, so working beside him is an experience. And అలా అనుకుంటే ఇప్పుడు రవితేజ గారు, ఇలియానా గారు ఖతర్నాక్ సినిమా didn't do well. ఇట్లా చాలా ఉంటాయి అంటే, బట్ ద వెరీ నెక్స్ట్ ఫిలిం ఇట్స్ అ హిట్. సో యూ నెవర్ నో. సో యా, యూ నెవర్ నో. ఐ హోప్ సో. మీరు అన్నట్టు మైనస్ ప్లస్ అవ్వచ్చు. ఐ డోంట్ నో, జస్ట్ హోపింగ్. నమ్ముతారా అదృష్టాన్ని? బట్ అదృష్టాన్ని నమ్మడం పక్కన పెడతానండి, అదృష్టం ఖచ్చితంగా ఉండాలి. అంటే మనం ఎంత సిన్సియర్ వర్క్ చేసినా, అవును, కాలం కలిసి రానప్పుడు మనం ఏం చేయలేము. సో అలా అదృష్టం కూడా ఎంతో కొంత తోడవ్వాలి అంటారు కదా. సో ఇప్పటి వరకు కెరియర్లో డింపుల్ హైట్కి అదృష్టం కలిసి రాలేదు అనుకోవాలా? నేను ఇప్పుడు దాకా వచ్చింది మొత్తం హార్డ్ వర్కేనండి. నేను అదే చెప్తున్నా, హార్డ్ వర్క్. సో అంటే నేను ఇండైరెక్ట్గా చెప్పాను మీకు, బట్ యా, కలిసి రాలేదని నేను చెప్పలేను. సో ఎవ్రీథింగ్ హ్యాస్, ఇప్పుడు వెన్ యూ కంపేర్ సిచ్యువేషన్స్, నాకంటే వర్స్ సిచ్యువేషన్స్ చాలా మంది. సో అలా అనుకుంటే ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్ ఇన్ దట్ వేస్. అట్ ద సేమ్ టైమ్ అది 100% పాజిటివ్, అంటే దట్స్ హౌ ఐ థింక్. సో అలా వెన్ యూ కంపేర్ జనరలీ ప్లస్ అంటే మీరు అన్నట్టు ఇట్ డిపెండ్స్. అంటే లక్ ఖచ్చితంగా ఉండాలి, ఎంత హార్డ్, బట్ అట్ ద సేమ్ టైం కీప్ వర్కింగ్. అంటే నేను ఒకటే నమ్ముతాను, డెఫినెట్లీ ఐ నో, బికాజ్ నా ఫస్ట్ ఫిలిం ఎక్స్పీరియన్స్ అది. నా ఫస్ట్ నేను చేసినప్పుడు ఆ సినిమా స్టాల్ అయిపోయింది. ఐ థింక్ చాలామందికి తెలుసు. వీ డిడ్ 90% ఆఫ్ ద ఫిలిం, బట్ 90% ఆఫ్ ఫిలిం చేసిన తర్వాత సినిమా ఆగిపోయింది. అప్పుడు నేను అనుకున్నా, అరే ఇంత సినిమా ఇంత చేశాక అట్లా పెద్ద ప్రొడక్షన్, పెద్ద డైరెక్టర్ ఎలా అయిపోయింది, చాలా స్ట్రెస్ అయిపోయాను. ఐ వాజ్ 18 years old ఐ వాజ్. సో నేను తీసుకోలేకపోయాను. బట్ దాని తర్వాత నాకు గదలకొండ గణేష్ వచ్చింది. టెక్నికలీ నేను ఆ సినిమాలో లీడ్ ప్లే చేయాలి. ఈ సినిమా చేయడం వల్ల నాకు డేట్స్ ఇవ్వలేదు, బట్ సాంగ్ చేశాను. ఐ థాట్ ఆ సినిమాలో సాంగ్ ఎంత వైడ్, ఇప్పటికీ చాలామంది దాన్నే మరి. సో దట్ ఈస్ స్టిల్ కీపింగ్ మీ అలైవ్. అంటే ఐ జస్ట్ ఫీల్ హార్డ్ వర్క్ నెవర్ గోస్ వెయిన్. సో దట్ మేడ్ మీ బిలీవ్ ఇప్పటికీ. అంటే ఐ థింక్ ఈవెన్ ఆఫ్టర్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, హౌ ఎవర్ బ్యాక్లాష్, పీపుల్ టేక్ యూ డౌన్, అప్ అండ్ డౌన్, ఖచ్చితంగా యువర్ హార్డ్ వర్క్ సమ్వేర్ ఇట్ విల్ ఆన్సర్. మేబీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లక్, లైక్ యూ సెడ్, సమ్వేర్ ఎక్కడో ఒక చోట వస్తుంది. సో కీప్ వర్కింగ్ హార్డ్, అంతే. అండ్
లక్ గురించి ఇంకా మనం ఏం చేయలేం. సో ఐ విల్ కీప్ వర్కింగ్ హార్డ్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఇస్. కాదు, ఇప్పుడు తెలుగులోనే కాదు, గల్ఫ్, రైట్ ఫ్రమ్ గల్ఫ్ టు ఇప్పటి వరకు మీ జర్నీలో తమిళ్లో ఎంట్రీ ఇచ్చారు, అవును, హిందీలో ఎంట్రీ ఇచ్చారు, అవును, కన్నడలో ఎంట్రీ ఇచ్చారు. బట్ అదే మీ క్యారెక్టర్ పరంగా చూసుకున్నా మీ కృషిలోపం అయితే ఏదీ లేదు. 100% మీకు ఇచ్చిన క్యారెక్టర్లకి మీరు న్యాయం చేస్తూనే వచ్చారు. అవును, అవును. బట్ ఏదో అదృష్ట శక్తి అడ్డుపడుతుంది. సో ఈ సంక్రాంతితో అంటే ఈ కొత్త సంవత్సరంలో సో డెఫినెట్గా ఆ అదృష్టం అనేది మీతో పాటు కలిసి వస్తుందని నమ్మొచ్చా? తెలీదండి, నేను నమ్మాలనుకున్నా. అంటే డెఫినెట్లీ సినిమా హిట్ అవ్వాలి. దీంతో పాటు చాలా సినిమాలు ఉన్నాయి యాక్చువల్లీ. అందరు సినిమాలు హిట్ అవ్వాలి, అందరికీ మంచి ఇది రావాలి. అలాగే పోటీలో సినిమా రావటం అనే దాన్ని ఎలా చూస్తారు? అంటే నేను ఎప్పుడు దాకా నేను ఇన్ జనరల్ నేను ఎప్పుడు నేను యాక్ట్రెస్ అనుకోను. అంటే అది ఎప్పుడు నాకు తలకి రాలేదు, ఎప్పుడు, నెవర్ టిల్ టుడే ఆర్ ఎవర్. సో నాకు ఎప్పుడైనా వెన్ సడన్లీ ఓకే సినిమా రిలీజ్ సో నేను ఎప్పుడు సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత నాకు అక్కడే అంటే సినిమా షూట్ అయిపోగానే ఐ డిస్కనెక్ట్ దెన్ అండ్ దేర్ అయిపోతుంది. సో నాకు ఎప్పుడు ఇది ఎమోషనల్గా అట్లా ఎప్పుడు ఎస్ ఆ 1 day ఉంటుంది, అరే ఈ క్యారెక్టర్ నా నుంచి ఇప్పుడు వెళ్ళిపోతుందా అనే ఫీలింగ్ ఉంటుంది. దాని తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ హిట్ దీని మీద రిలీజ్ దీని మీద ఐ నెవర్ రియలీ పుట్ మై హెడ్ ఇన్ టు ఇట్, ఎప్పుడు పెట్టలేదు. సో సమ్వేర్ దట్స్ వై ఐమ్ లిటిల్ సేన్. లేకపోతే యుల్ బీ టూ స్ట్రెస్డ్ ఆర్ వాట్ ఎవర్. బట్ డెఫినెట్లీ ఆ నర్వస్నెస్ ఉంది నాకు కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ రిలీజ్ బికాస్ సో మెనీ ఫిలిమ్స్ రిలీజింగ్. అండ్ బట్ ఐ విష్ అన్ని సినిమాలు అందరివి ఆడేస్తే బాగుంటుంది. నేను పర్టికులర్గా అదృష్టం అని ఎందుకన్నానంటే ఈ ప్రమేయం లేకుండా కూడా కాంట్రవర్సీల్లోకి వెళ్ళాల్సి వచ్చింది. అవును, అవును. సో సినిమాలు లేకపోయినా కూడా మీరు సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంటూనే వచ్చారు కదా. అలా ఉండటం అనేది ఒక విధంగా బాధాకరమే. సో మీకు ఎలా అనిపించింది అలా? నాకు కూడా తెలీదు. నేను హ్యూమన్ బీయింగే, నేను ఆడపిల్లనే. సో ఎలా డీల్ చేయాలి, నాకు తొందరలోనే బ్యాక్లాష్ చాలా వచ్చింది. ఇట్స్ ఓకే, అంటే నేను అప్పుడు ఎలా తీసుకోవాలో నాకు తెలియలేదు. బట్ ఐ డెల్ట్ ఇట్, నేను డీల్ చేశాను. ఐ డెల్ట్ ఇట్. ఐ వాజ్ లైక్ ఇట్స్ ఓకే, ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద కెరియర్. అప్స్ అండ్ డౌన్స్ అందరికీ వస్తాయి, అందరు యాక్టర్స్కి వస్తాయి. సో ఎట్ ద సేమ్ టైమ్ ఓకే ఇట్ కేమ్ టు మీ ఆల్సో, ఎలా డీల్ చేద్దాం. ఇందులో నిజాలు పక్కన పెట్టేసేయండి, ముందు సెలబ్రిటీ అనేది ఒక విధంగా చెప్పాలంటే ఆ సెలబ్రిటీ హోదా అనేది. అవునండి, అదే ఇందాక మీకు చెప్పాను కదా. సో నాకు ఇన్ పర్సనే నేను ఎప్పుడు నేను యాక్టర్ అనుకోను. సో నేను చాలా మందితో అలా నార్మల్గానే బీట్ మై ఫ్రెండ్స్ ఆర్ మై ఎనీబడి అందరితో చాలా అందరూ అంటారు డింపుల్ నువ్వు అసలు యాక్ట్రెస్ లానే బిహేవ్ చేయవు అనేసి. ఫర్ మీ దట్ ఈస్ సంథింగ్ ఐ విల్ ఆల్వేస్ రిమైన్ ద సేమ్. సో మీరు అన్నట్టు నాకు అర్థం కాలేదు, ఎవ్రీ అంటే మనకి ప్రోస్ అండ్ కోన్స్ ఉంటాయి కదా ప్రతి కెరీర్లో. సో ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్, దట్స్ ఆల్. యా. సో ఆ హోదా అనే దానివల్లే ఆ వివాదాల్లోకి లాగబడ్డానని ఎప్పుడన్నా అనిపించిద్దా? అవునండి, డెఫినెట్గా అనిపించింది, డెఫినెట్గా. బికాస్ ఇప్పుడు ఇమాజిన్ నేను జనరలీ ఇఫ్ ఐ వాజ్ అ వెరీ కామన్ మ్యాన్ పీపుల్ వుడ్ హావ్ నాట్ బాదర్డ్. సో జస్ట్ మనకి డింపుల్ హయాతి ఆ హెడ్లైన్స్ కావాలి అంతే. సో ఇట్స్ ఓకే. యా. సో అలా హెడ్లైన్స్లోకి మీ ప్రమేయం లేకుండా వచ్చినప్పుడు బాధ కలుగుతుంది ఎవరికైనా, మీకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ. సో దాని నుంచి ఓవర్కమ్ అవడానికి ఏం చేసేవాళ్ళు? లక్కీలీ ఐ హ్యావ్ అ మంచి ఫ్యామిలీ సపోర్ట్ ఉండిందండి. బికాజ్ నా చుట్టుపక్కన అంటే నాకున్న 2-3 ఫ్రెండ్స్ వాట్ ఎవర్ అందరికీ నేను ఏంటో తెలుసు, ఎలానో తెలుసు, ఏం జరిగిందో అందరికీ తెలుసు. సో వాళ్ళందరూ అంటే ఈవెన్ నాతో పనిచేసే స్టాఫ్ కూడా నా హెల్ప్ కూడా అందరికీ తెలుసు. వాళ్ళందరూ షాక్ అయిపోయారు బేసిక్ ఇలాంటివి చూసి, మేడం మేము ఇది చేస్తాం అది చేస్తాం. ఐ సెడ్ ఇట్స్ ఓకే, అంటే ఇంకా మన చేతిలో లేదు కదా, వాట్ కెన్ వీ డూ. సో
నేను అనుకుంటే మామూలుగా వచ్చి మాట్లాడుండొచ్చు, బట్ ఐ డెంట్ వాంట్ టు దానికి వెయిట్ ఇవ్వాల్సిన అవసరం అనిపించింది. 100% ఇచ్చిన దగ్గర నుంచి ఇంకా ఎక్కువ అయింది. యా, సో దానికి అనవసరంగా నేను వాల్యూ ఇచ్చినట్టు అయింది. అందుకే నేను ఈ చాలా విషయాలు ఇగ్నోర్ చేస్తున్నాను. లేకపోతే ఐ వుడెంట్ బి సిట్టింగ్ హియర్, సింపుల్. అంటే జనరల్గా ఇలా ఎలా ఉంటాయి అంటే ఇలాంటివి వచ్చినప్పుడు ఒక రోజు గుర్తుంటుంది, రేపు ఇంకొకటి పెద్దది వచ్చింది అనుకోండి ఇది మర్చిపోతుంది. అంతేనండి, అంతే. బట్ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అనేది కామన్, బట్ వేరే ఇండస్ట్రీ వైపు నుంచి ఈ వివాదాల్లో మీకు అండగా నిలిచింది ఎవరు? చాలామంది ఉన్నారండి. అంటే నాకు చాలామంది ప్రొడ్యూసర్స్ కానీ పీపుల్ మీడియా నుంచి అందరు కాల్ చేశారు, డింపుల్ యువర్ బ్రేవ్ ఎనఫ్, వీ నో యూ అని చాలామంది చేసి చెప్పారు. అలాగే బీట్ రవితేజ గారు, బీట్ హరిశంకర్ గారు, బీట్ సో మెనీ అదర్ ప్రొడ్యూసర్స్, సుధాకర్ గారు, ఎవ్రీబడి, దే ఆల్ నో మీ ఇన్ జనరల్. సో వాళ్ళందరూ అంటే బీన్ హియర్ ఫర్ అ వైల్, సో దే వర్ ఓన్లీ సర్ప్రైజ్డ్ యూజువల్గా. సో అంటే కొన్ని రూమర్స్, కొన్ని నిజాలు, ఇవన్నీ ఇట్స్ ఓకే. ఏంటి నెక్స్ట్ కమిట్మెంట్స్ ఏంటి? నెక్స్ట్ నేను శర్వానంద్ గారితో చేస్తున్నాను. ఎంతవరకు వచ్చింది? వీవ్ డన్ 30% ఆఫ్ ద ఫిలిం, వీ స్టార్టెడ్ ఆల్రెడీ. ఇంకా వీ స్టిల్ షూటింగ్. నెక్స్ట్ సంక్రాంతి తర్వాత మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. సో కొత్త కమిట్మెంట్ అదర్ లాంగ్వేజ్? ఐఎమ్ డూయింగ్ 2 తమిళ్ ఫిలిమ్స్. అది ఇంకా బయటికి చెప్పలేదు, బయటికి అనౌన్స్ చేయలేదు. సో ఇట్స్ బెటర్ వన్స్ దే అనౌన్స్. సో అప్కమింగ్ హీరోయిన్లకు కానీ కొత్తగా వచ్చే వాళ్ళకి కానీ మీరు ఏం చెప్పాలంటే ఏం చెప్తారు? వాళ్ళకి సజెషన్స్ కానీ? ఇప్పుడున్న అందరూ ఎవరు సజెషన్స్ తీసుకోరు. సో అంటే మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నా అంటే 9 years కెరియర్, ఓకే, గల్ఫ్ 2017లో వచ్చింది. అవును. సో 26లోకి ఎంటర్ అవుతున్నాం. 9 years కెరియర్లో అంటే సక్సెస్ దోబూసులు ఆడుతున్నా కూడా ఇంత స్ట్రాంగ్గా ఇంకా బలంగా ముందుకెళ్తున్నావు కదా. సో ఇది అవసరం యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్కి. ఇవాళ రేపు 1-2 ఇన్సిడెంట్లకే డేలా పడిపోయే వాళ్ళని చాలా మంది చూస్తున్నాం, యూత్ని పర్టికులర్గా. సో అందుకని వాళ్ళకి ఒక మోరల్ సపోర్ట్గా ఉండాలంటే ఏం చెప్తారు? అంటే నేను మీకు ఇందాక చెప్పినట్టు లక్, హార్డ్ వర్క్, తర్వాత బ్యాక్ క్లాష్, జనాలు, ప్రతి ఒక్కరికి ఒపీనియన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు మిమ్మల్ని డౌన్ చేయడానికే చూస్తారు. వాట్ యు ఆర్ మనకి మాత్రమే తెలుసు. అలాగే అంటే నేను డే 1 నుంచి అలాగే ఉన్నాను. ఇప్పుడే కాదు, ఫ్రమ్ మై స్కూలింగ్, బికాజ్ అప్పుడు నోబడి బిలీవ్ మీ దట్ ఐ వుడ్ బి అన్ యాక్టర్. సో ఈవెన్ టుడే పీపుల్ విల్ బి ఆల్వేస్ సర్ప్రైజ్ విత్ మీ. దట్స్ వాట్ ఐ ఫీల్. దానివల్ల అలాంటివి కావాలి. మన చుట్టూ మన పక్కన ఎవరైతే నెగటివ్గా మాట్లాడతారో అదే మన పుష్, టు బీ ఫ్రాంక్. సో అలాంటి వాళ్ళు లేకపోతే ఏం ఉపయోగం? మరి ఎవరి ఇంటెన్షన్ యాక్చువల్గా మీరు ఆర్టిస్ట్ కావాలనేది మీ ఇంటెన్షన్ లేదంటే మీ ఫాదర్ మదర్ ఎవరు? లేదు, నాదే. నాకు యాక్టర్ అవ్వాలని. మై ఫ్యామిలీ ఈస్ ఫ్రమ్ ఇండస్ట్రీ అండి. నేను ఎప్పుడు చెప్పలేదు, బట్ ఐ డోంట్ వాంట్ టు గివ్ నేమ్స్. బట్ ఎనీవేస్ టుడే మై గ్రాండ్ ఫాదర్ ఇస్ దాసన్ నారాయణరావు గారు. చాలా మందికి తెలీదు. సో అండ్ మై నానమ్మ ఇస్ ప్రభ గారు. ఆవిడ ఓల్డ్ టైమ్ యాక్టర్. ఆవిడ సో దానవీర సూరకర్ణ. సో అంటే ఎవ్రీబడి. సో ఎవ్రీ టైమ్ ఎలా చెప్పాలి అంటే all my mom's sisters, వాళ్ళందరూ యాక్టర్సే. she was done in Malayalam. So I have a little support from them. So support in terms, okay, she want to be an actress. First వద్దు అని చెప్పారు. Then నా ఇంట్రెస్ట్ చూసి లేదు, let's do her the photo shoot, and everything went its own flow. ఏమంటారు మీ నాయనమ్మ జనరల్గా? ఏమన్నారండి, just she says just do what you feel like. నువ్వు చెయ్యి, నువ్వు ఎలా చేస్తున్నావు అదే చెయ్యి. మా టైంలో అలా లేదు. షీ టెల్స్ అబౌట్ హర్ ఎక్స్పీరియన్సెస్. ఆవిడ ఎక్స్పీరియన్సెస్ చెప్తూ ఉంటారు. అప్పట్లో ఎలా ఉండేది, అప్పుడు ఇంత మీడియా లేదు, ఇంత అటెన్షన్ లేదు, రైట్? సో షీ కీప్స్ టెల్లింగ్ ఆల్ ఆఫ్ దట్. ఏ సినిమాలు అంటే బాగా ఇష్టం మీ నాయనమ్మ యాక్ట్ చేసిన వాటిలో? నాకు దానవీర సూరకర్ణలో చిత్రం బలారే విచిత్రం, ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం. ఎవర్ గ్రీన్ కదా. ఎస్, అది కాకుండా చాలా ఉన్నాయి. అంటే మోహిని, అది మోహిని ఆట, వాట్ వాజ్ ద ఫిలిం? ఆవిడ మోహినిలా చేస్తారు చూడండి.
యా నీడలేని ఆడదైతే సూపర్. యా దట్ చాలా మంది చెప్తారు యాక్చువల్లీ. అవును అవును. సో మీ నాయనమ్మలాగే మీరు కూడా మంచి పేరు తెచ్చుకోవాలి. థ్యాంక్స్ అండి. ఇప్పుడు ఈ సినిమా భక్త మహాశైలకు విజ్ఞప్తి అనే సినిమా మీకు మీరు కోరుకున్న సక్సెస్ అనేది ఈ సినిమాతో స్టార్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అఫ్కోర్స్ ఒక సాంగ్తో మీరు ఆల్రెడీ ఇప్పటికే గుర్తుండిపోయారు, జర జర సాంగ్తో. బట్ సినిమా పరంగా కూడా ఒక తెలుగు అమ్మాయిగా ఒక తెలుగు టైటిల్, అద్భుతమైన తెలుగు టైటిల్తో వస్తున్న ఈ సంక్రాంతి అనేది మీ జీవితంలో కూడా సంక్రాంతి వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. యా చూసారు కదండి, డింపుల్ హైత్తో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.